దేవునికి స్తోత్రం. ఏదైనా మహాగణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రియా మహాదేవుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ఈ పండుగ దినాల్లో మనందరం ఉన్నాము. దినదినము ప్రతిదినము అనుదినము ఈ క్రీస్తు ఆరాధనలు జరుగుతూనే ఉన్నవి. క్రీస్తుని ఆరాధించడం ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యమే. దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంతియే. ప్రభుని స్తుతించడం, ప్రభుని మహింపరచడం, ఘనపరచడం దేవుడు మనకిచ్చిన ఆధిక్యతగా గుర్తించి ఇంకనూ ఆయన్ని మనసారా స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. అలాగే దేవదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖు యావత్ ప్రపంచం పేరిట జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో క్రిస్మస్ త్రియేక దేవుని సంపూర్ణ సత్యారాధన జరిపిస్తున్నాం. రండి, ఏకముగా కూడి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవాదేవుని ఆరాధిద్దాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన క్రిస్మస్ కానుకను తప్పక మీరు పంపించండి. ఈ అనుదిన వాగ్దానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారని దేవుని పేరట నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అలాగే వీడియోని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి. దేవాదేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ ద్వారా క్రీస్తును మనం ఎంతగా ఆరాధిస్తున్నామో అంత అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతున్నాం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి జయము కలుగుతుంది. చాలామంది క్రిస్మస్ను కేవలం పండుగగా భావిస్తారు. క్రిస్మస్ పండుగ మాత్రమే కాదు, మహా పండుగ అని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకు ఇది మహా పండుగ అంటే, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఆవిర్భవించిన శుభదినం గనుక యేసుక్రీస్తు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఆ మహాదేవుని జన్మదినం మహాపండుగ కాకపోతే మరి ఏమవుతుంది దేవుని బిడ్డలారా? ఇది ఎందుకు మహాపండుగ పరిగణించబడిందో మనం గుర్తిందాం. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మన ఎడల తన శాశ్వత కృపను అనుగ్రహించడానికి పరము నుంచి భూమి మీదకి మనందరి కొరకు ఆయన వచ్చాడు. యావత్ ప్రపంచంలోని అతిపెద్ద పండుగగా ఈ క్రిస్మస్ ఉన్నది. క్రిస్మస్ ఆనందము కాదు, మహానందం. ఆయన మహానందాన్ని మనకి కలుగు చేయటానికి ఆ మహాదేవుడి భూమి మీదకి మన కొరకు వచ్చాడు. క్రిస్మస్ సంతోషమే కాదు, మహా సంతోషం. మనందరికీ సంతోషం ఇవ్వటానికే ఆ అద్వితీయ సత్య స్వరూపుడు ఈ భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ ప్రియులారా ఒక గొప్ప శుభవార్తను తీసుకొచ్చింది. కైనా క్రీస్తుని ఆరాధించడం ద్వారా సర్వోన్నతమైనటువంటి కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతున్నాం. క్రీస్తు జయంతి ఒక దేశానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాక యావత్ ప్రపంచానికి సంబంధించిన పండుగ. క్రిస్మస్ పండుగ మానవుడు చంద్రమండలంపై అడుగు పెట్టడం కంటే దేవాది దేవుడు సృష్టికర్త భూమండలంపై అడుగు పెట్టడం గొప్ప విశేషం. నేలను కోరిన నింగి నేస్తం మన ప్రియప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారు. క్రిస్మస్ ఆకస్మిక సంభవం కాదు, క్రిస్మస్ దేవుని అనాది సంకల్పం. కొందరు మత శాఖల వారు క్రిస్మస్ను అర్థం చేసుకునే దానికి బదులుగా అపార్థం చేసుకోవటం విచారకరం. యేసుక్రీస్తు జన్మ ద్వారా మానవ లోకంలోని కలవరం కళ్యాణంగా మారిపోయింది. క్రిస్మస్ అంటే దేవదేవుడు మానవుడైన మహారోజు. దేవుడు నిత్యత్వం నుండి కాలంలోనికి అడుగెట్టిన మంచి రోజే. దేవుని చిత్తం సిద్ధించిన మహారోజు, రక్షణ ప్రణాళిక రూపుదిద్దుకున్న మంచి రోజు క్రిస్మస్ కనుక క్రీస్తుని మనసారా ఆయన ఆరాధించి, ఆయన మహింపరిచి, ఆయన ఘనపరిచి, ఆయనకు అద్భుతమైన కృపాక్షేమంతో నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరి మీకు జయ విజయాలు అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ మహాదేవుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు.
మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. మాకు జయవిజయాలు దయచేసి ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం మా పట్ల జరిగించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.